మాకు కొన్ని పాయింట్స్ వచ్చాయి అభయ్ గారు. మీరు హౌస్‌లోకి వెళ్ళే ముందేంటంటే, ఇండస్ట్రీ పరంగా మీరు సినిమాలు చేసేటప్పుడు మీరు అవును. ఇంటరాక్షన్ గాని, మాతో ఇంటరాక్షన్ గాని, బేసిక్‌గా మీకు పట్టుకోవడానికి ఒక పాయింట్ ఉంటది. ఒక మనిషిలో అతి కోపం, అతి అవును. ఉత్సాహం లేదా ఒక నోట్లోంచి ఒక మాట జారడం. అవును. అవును. ఖచ్చితంగా ఇదేంటంటే స్ట్రెస్ వల్ల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఖచ్చితంగుంటది. కొంతమంది తొందరపడి మాట్లాడతారు. ఇన్ని ఇయర్స్ నుంచి మేమది జూడలేదు. బట్ హౌస్‌లోకెళ్తే ఈయన ఎలా కనిపిస్తాడు, ఎలా కనిపిస్తాడు అన్న క్యూరియస్ మాత్రం 2 వారాల్లో ఖచ్చితంగా మేము జూసామని హార్ట్‌ఫుల్ హ్మ్. చెప్తాం. హ్మ్. ప్రోమోస్ రిలీజ్ చేసినప్పుడు అందరిలో ఫన్ ఎక్కడంటే మీ దగ్గర కూర్చొని ఒక పెద్దన్నలాగా అందరూ ఫన్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఒకటొచ్చి ఉంటే, అరే! ఇలా అనిపిస్తుంది మనసులో అని ఒక విష్ణు గురించి సంథింగ్ ఏదో టాపిక్ అదే మిస్‌కమ్యూనికేషన్స్ ఉండకూడదు. అండర్‌స్టాండింగ్ అది ఆ! ఆ! చేసేసుకోవాలి ఆ! వెంటనే. ఆ! అది ఎంత నవ్వామంటే మేము వాళ్ళతో పాటు మేము గూడా ఎంజాయ్ చేసిన సందర్భాలున్నాయి. అవును. అవును. అంటే ఈ ప్రోమో కింద పెట్టిన కామెంట్స్ ఏంటంటే, లైక్ ఒకసారేమో 'శివాజీ' అన్నతో పోల్చారు. "అరే! హౌస్‌కి లాస్ట్ సీజన్ అన్న 'శివాజీ' ఆ! అన్నరా పెద్దన్న. ఆ! ఏదున్నా నవీన్ అన్న దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుతూ అవును. అది ఉన్నార్రా" నిజంగా జరిగింది. అనని అవును. వచ్చేసింది ఒక పాజిటివ్ వైబ్. కానీ ఎప్పుడైతే అసలు చీఫ్ నుంచి సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం, తర్వాత ఆ రెడ్ కార్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎన్ని సీజన్‌లో ఎప్పుడు రెడ్ కార్డ్ యూజ్ చేయలేదు. యూజ్ చేయలేదు. అది ఫస్ట్ మనకే బాధనిపిస్తది. అసలు ఇది తీసుకోలేము ఆ మూమెంట్ కదా! అసలు ఆ మూమెంట్ మీరెలా వార్మింగ్ చేశారు? నేనైతే మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. హ్మ్. టాస్క్‌లందరూ ఈళ్ళు డాన్సులు చేస్తున్నారు, ఉంటున్నారు. మీరింకా అదే ఆ ఎపిసోడ్ మొత్తం మీరు స్లో అయిపోయారు. తర్వాత ఎప్పుడో 'పృథ్వీ' మీరు అన్నప్పుడు గూడా నేనే ఎళ్ళిపోతాను రాబోయ్ అన్న ఆ లుక్స్ నేనైతే నాకు అబ్జర్వ్ చేయడం వరకు మీ సెన్స్ కొట్టేసింది. నేనే ఎళ్ళిపోతాను అని చెప్పి నేనెప్పుడు మీరు చెప్పినా తెలుసారా? గురువారం రోజు మమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టి అందరికంటే ఎక్కువ అసభ్యకరంగా ఏదో సమేత పదాలు వాడి అభయ్ మాట్లాడిండు. సో, అందువల్ల అభయ్‌ని చీఫ్ తీసేస్తూ మిగతా ముగ్గురిని కూడా ఉంచాలనుకుని అవి కూడా తీసేసినాడన్న తర్వాత ఫస్ట్ కెమెరాకి మాట్లాడింది. అదే నాకొచ్చిన ఫస్ట్ వార్నింగ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తుర్రంటే డోర్‌లు ఓపెన్ చేసినప్పుడు అభయ్‌కి సోనియా వచ్చి చెప్పుతుంది. అయినా కూడా అభయ్ సారీ చెప్పలేదంటే మాకదే నేనెందుకు సారీ చెప్తా? కనిపించింది. నాకేం తెలుసు అది మిస్టేక్ అని. నేను డే 1 నుంచి వాయిస్ అవుట్ చేస్తున్నా. సడెన్‌గా వచ్చి సోనియా నా దగ్గరకి వచ్చి నువ్వు చెప్పంటే నేనెందుకు భుజాలు తడుముకుంటా? ఇప్పుడు ఆడ అట్‌లీస్ట్ బిగ్ బాస్ మెన్షన్ చేయాలిగా. అభయ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నీకు నచ్చకపోతే ఎళ్ళిపోవచ్చు అంటే అప్పుడు బిగ్ బాస్ ఐయామ్ లిటరల్లీ సారీ నేను కావాలని ఏది చేయలేను నేను చెప్పేటోన్నేమో. మీరు రూల్స్ అతిక్రమిస్తుర్రన్నప్పుడు అన్ని రూల్స్ అందరూ అతిక్రమిస్తున్నారు కదా! సో నన్నొక్కడినే పాయింట్ ఔట్ చేస్తున్నాడు ఎందుకనుకుంటా? రెండోది నాతో పాటు ఆ గేమ్ గురించి నెగెటివ్ మాట్లాడిన చాలా మందున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు, అట్లా లేదు, ఇట్లా లేదు అని చాలా మంది మాట్లాడినారు హౌస్‌ల. సో అందరూ మాట్లాడినప్పుడు నేనొక్కడినే ఎందుకు ముందుకెళ్తా? ఇప్పుడు నాకది మిస్టేక్‌లనే అనిపియనప్పుడు. నేను కాన్షియస్‌గా మిస్టేక్ చేస్తున్నా నాకు తెలిసినప్పుడు నేను సారీ చెప్తా. నాకు తెలియనప్పుడు నేనెట్లా ముందుకెళ్తా? సో, అందుకని నాకొకటనిపించింది. ఇంకోటి వాళ్ళు నా దగ్గరకొచ్చి మాట్లాడకంటే ముందు నిజంగానే అంత పెద్ద క్రైమ్ చేస్తే యాస్ ఎ ఫ్రెండ్‌గా ముందే చెప్పాలి వాళ్ళు. అవును. "అరె! నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. ఇష్యూ అయితది చూసుకో." హ్మ్. అంటే అప్పుడు నేను అట్‌లీస్ట్ రియలైజ్ అయ్యాను. అవునా! నిజంగానని. విష్ణు అన్నది కానీ జోక్ అన్నది. ఇప్పుడు విష్ణు కూడా చాలా సార్లు జోకులేసింది బిగ్ బాస్ మీద. అది పక్కన "అన్నా నువ్వు క్రియేటివ్ టీమ్‌ని తిడుతున్నావు అన్నా నీకుంటది చూడు అన్నా" అని నవ్వుకుంటూనే అన్నది. హ్మ్. నేను కూడా ఏమున్నదిరా భయ్ నేను రూల్సే మాట్లాడుతున్నా అని నేను కూడా అన్నా. హ్మ్. కానీ ఎవడు దాన్ని సీరియస్ తీసుకోలేదు. హ్మ్. మజాక్‌లోనే ఎళ్ళిపోయినాయి అన్నీ. సో, నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను దానికి ఎక్కువ ఫీల్ అయ్యాను. అందుకే ఆ రోజు నైట్ కెమెరాకెళ్ళి నా మిస్టేక్ ఉంటే నా పేరు చెప్పండి, నా పేరు చెప్పండి అని చాలా సార్లు అన్నా. హ్మ్. అనంగానే నెక్స్ట్ డే బిగ్ బాస్ హౌస్‌లో పేరు చెప్పగానే ప్రేరణ జోకులేసింది. నిన్న అన్నావుగా పేరు చెప్పమని కెమెరాకి ఇప్పుడొచ్చి నీ పేరు చెప్పిరు అని ప్రేరణ నా మీద జోకులు కూడా ఏసింది. నేను దానికి ఫీల్ అయిపోయి కెమెరాకెళ్ళి ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయితుంది. నేను క్లియర్‌గా మణికంఠ పక్కకే ఉన్నాడు. నా గురించి 5 మందిని సఫర్ చేయడం నాకు నచ్చట్లే. హ్మ్. నా మిస్టేక్ ఏందో నాకు చెప్తే హ్మ్. దానివల్ల 2 యూజెస్. ఒకటి నేను మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటా. అండ్ రెండోది మీరు అసభ్యకరంగా అంటే అది నా హ్మ్. స్లాంగ్ వల్ల వచ్చిన మిస్టేకా? లేదా నిజంగానే నేను తప్పులు మాట్లాడినా అని రియలైజ్ అయితే డెఫినిట్‌గా అక్కడే నేను మీకు సారీ చెప్పి హ్మ్. మిగతా 11 మంది కంటెస్టెంట్‌లకి హ్మ్. బాబు మీరిట్లా బిహేవ్ చేయకండ్రా. దీనివల్ల బిగ్ బాస్ కోపమొస్తుందనేది నేను వాళ్ళకి గూడా చెప్తా. సో హ్మ్. దట్ వాళ్ళకి గూడా హెల్ప్ అయితది. వాళ్ళకి గూడా ఒక వార్నింగ్ లాగుంటది. అంతేగాని నా వల్ల ఈ 5 మందిని సఫర్ చేయకండి. ఎందుకంటే అందరూ ఇండివిడ్యువల్ లైఫ్ కోసం వచ్చిర్రు. నా కోసం ఎవడు రాలేదు. నన్ను తీసేసినా మీరు ఓకే. నువ్వు తప్పు చేసినవురా అని. కానీ మీరు నా వల్ల వాళ్ళని సఫర్ చేయకండి అని ఒకటికి 10 సార్లు కెమెరాకి చెప్పి నన్ను కన్ఫెషన్ రూమ్‌కి పిలవండి. నేను చూడాలనుకుంటున్నా ఆ వీడియో అని చెప్పిన. సో, ఆ రోజు నెక్స్ట్ డే ఫ్రైడే. ఫ్రైడే మొత్తం వెయిట్ జేషిన. నిఖిల్ వాళ్ళందరూ ఒకటే మాట చెప్పిన. మామ నేనెళ్తున్నారా అంటే నన్ను కొట్టిర్రు జోక్‌గా, నన్ను తిట్టిర్రు. నువ్వు మాట్లాడకు నువ్వెందుకు పోతావు బే నువ్వు మరీ జోక్ చేస్తున్నావు. అంటే ముందే మీకు ఇప్పుడు నన్ను కన్ఫెషన్ రూమ్‌కి వాళ్ళు పిలవలేదు అన్నప్పుడే నేను ఫిక్స్ అయింది ఇది మొత్తం సాటర్‌డే ప్లే అయితదని ఫిక్స్ అయిపోయినా. ఓకే. ఇప్పుడు నేను చేసే మిస్టేక్ నిజంగా నాకొక రెక్టిఫై చేసుకునే ఆప్షన్ రావాలంటే కన్ఫెషన్ రూమ్ పిలిచేటోళ్ళేమో గదా! ఇప్పుడు మణికంఠ మిస్టేక్ చేసిండు. మాకేం చెప్పలే. డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్ళి చూపిచ్చిర్రు. హ్మ్. నన్ను గట్టిగా మాట్లాడితే నన్నడిగితే నాకంటే అది పెద్ద క్రైమ్. హ్మ్. అమ్మాయికి ఇష్టం లేకుండా హగ్ చేసుకోవడం హగ్ అనేది. జేసుకోవడం. అండ్ అమ్మాయిలను తోసేయడం, వయలెన్స్ అది కూడా పెద్ద క్రైమే మరి. 'పృథ్వీ.' ఎట్లా యెస్. నూకేసిర్రు చూసిర్రు కదా! చూసాను. మీద మీద కూర్చొని నూకేసిర్రు.
మరి అవే క్రైమ్ కానప్పుడు నేను తెలియకుండా చేసిన మాటలు ఎందుకు క్రైమ్ అయితే అది వాళ్ళకి ఫస్ట్ నుంచి వార్నింగ్ సో వాళ్ళనే ఆపినప్పుడు నన్నెందుకు నాకెందుకు వార్న్ చెప్పలేదు చేయలేదు. అనేది నా పాయింట్. ట్రూ. సో అట్లా ఉన్నప్పుడు నేను అనుకోని ఇంకా నేను ఫ్రైడే రోజు చెప్పేసిన నబీల్ అయితే అప్పటికే ఆల్మోస్ట్ ఏడు ముఖం పెట్టేసి నువ్వు అట్లా అనగడాలి నువ్వెందుకు పోతావు నువ్వు చూడు నువ్వు సేఫ్ గానే వచ్చి నన్నే ఫస్ట్ హక్ చేసుకో ఇట్లాంటి మాటలు కూడా నబీల్ మాట్లాడాడు. నిఖిల్ వాళ్ళందరికీ చెప్తే వాడు కొట్టిండు కదా నీ మొహం బగులుతుంది ఇంకోసారి అట్లా మాట్లాడితే అని కూడా అన్నాడు వాడు. సోనియా గానీ లేకపోతే ప్రేరణ గానీ నువ్వెందుకు పోతావు నువ్వు ఓవర్ చేయకు అని అందరు ఎందుకంటే అందరూ నన్ను ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే నువ్వు మెచ్యూర్డ్గా ఉన్నావు మంచిగా ఉన్నావు జోకులు వేస్తున్నావు లాయల్గా ఉన్నావు హానెస్ట్గా ఉన్నావు. విష్ణు కూడా 100 సార్లు అన్నది ఊరికే వచ్చి నా చీక్స్ ఇట్లా పట్టుకొని అన్న వాట్ ఎవర్ ద రీజన్ నువ్వు హానెస్ట్ క్యాండిడేట్ అన్న హౌస్ లో అని విష్ణు ఒక ఇన్నిసార్లు అని ఉంటుంది నాతోటి. సో అందరూ నన్ను హానెస్ట్ గా ఫీల్ అయ్యారు ఒక బ్రదర్ గానో ఫ్రెండ్ గానో వాట్ ఎవర్ రీజన్. సో ఆ కనెక్షన్ బాండింగ్ అనేది చాలా ఎక్కువ అందరితో ఫామ్ అయింది. ఈవెన్ నేను వెళ్ళిపోయే 2 రోజుల ముందు మణికంఠ గారు కూడా నన్ను హక్ చేసుకొని లేట్ గా కనెక్ట్ అయినా గట్టి కనెక్ట్ అయినా నీకు అని అన్నాడు. సో అంత కనెక్టివిటీ ఉన్నప్పుడు ఎవడో నేను వెళ్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఇంత పెద్ద క్రైమ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా జోక్స్ ఇచ్చారని వాళ్ళకు కూడా తెలుసు. సో నేను చెప్పేసిన ఇక నాకు ఫ్రేమ్ అర్థమైపోతుంది నాకు ఏదో తేడా కొడుతుంది సెన్స్ అని నేను చెప్పేసిన ఆల్రెడీ. చెప్పేస్తే వాళ్ళు ఎవరు నమ్మలేదు. సో మళ్ళీ చెప్పిన నిఖిల్ గానికి అరే బై మిస్టేక్ గనక సేవింగ్స్ చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరిని ఫస్ట్ ముగ్గురులో నేను సేవ్ అయినా అనుకో ఇంకా లైట్ తీసుకొని నేను ఫినాలే దాకా ఎటుపోను. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫస్ట్ ముగ్గురులో నా పేరు లేదనుకో ఫిక్స్ అయిపోయి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పిన కన్ఫర్మ్ గా నాకు కొడుతుంది ఆ సెన్స్ అని. అదే జరిగింది. అందుకే అంత ఏడ్చిర్రు వాళ్ళు.